బిట్స్ బిట్స్ పిలాని బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బిట్స్ గోవా క్యాంపస్, బిట్స్ హైదరాబాద్ క్యాంపస్. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గురించి చాలామందికి దాని పూర్తి వివరాలు తెలీదు. బిట్స్ అనేది ఒక ఎక్స్క్లూజివ్ అండ్ యూనిక్ యూనివర్సిటీ. ఇది ఒక ప్రైవేట్ యూనివర్సిటీ. టాప్ మోస్ట్ ఐఐటీస్ అండ్ ద ఓల్డెస్ట్ ఐఐటీస్ కన్నా మంచి నేమ్ ఉన్న ఆర్గనైజేషన్ బిట్స్. ఉదాహరణకి బిట్స్లో మీరు తీసుకుంటే మీకు కావాల్సిన లెక్చరర్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ఒక సబ్జెక్ట్లో పలానా లెక్చరర్ నచ్చారంటే ఆ లెక్చరర్ క్లాస్ మీరు వినొచ్చు. మీ ఓన్ టైం టేబుల్ మీరే ప్రిపేర్ చేసుకోవచ్చు. అంటే ఈరోజు మీకు ఏ క్లాస్ వినాలని ఉంది ఆ క్లాస్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే అటెండెన్స్ అనేది మ్యాండేటరీ కాదు. మీకు వచ్చిన CGPA రెగ్యులర్గా ఒకటే స్టాండర్డ్లో ఉంటే, ఇంక్రీజింగ్ స్టాండర్డ్లో ఉంటే మీకు అటెండెన్స్ అనేది అసలు లెక్క చేయరు. ఇలాంటి ఫెసిలిటీస్ ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా బిర్లా గ్రూప్ వాళ్ళు ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటిని కూడా మేనేజ్ చేస్తున్నారు. క్యాంపస్ ఎంట్రన్స్ తీసుకుంటే టాప్ మోస్ట్ ఐఐటీస్తో ఇది పోటీ పడుతూ ఉంటుంది. 15 to 20 lakhs యావరేజ్ శాలరీ, 50 lakhs అబవ్ హైయెస్ట్ శాలరీ రావడం జరిగింది. ఒక రకంగా ఇది ఒక యూనిక్ క్యాంపస్, యూనిక్గా ఉంటుంది మొత్తం బిట్స్ అనేది. మిగతా రెగ్యులర్ యూనివర్సిటీస్ ఆర్ రెగ్యులర్ కాలేజెస్కి బిట్స్కి చాలా తేడా ఉంటుంది. సో ఇలాంటి బిట్స్లో జాయిన్ అవ్వాలంటే మీరు బిట్సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది రాయాల్సి ఉంటుంది. సో బిట్సాట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేది ఏంటి, దానికి ఎలా అప్లై చేయాలి, బిట్స్లో ఫీజు ఎంత ఉంటుంది, క్యాంపస్లో ప్లేస్మెంట్స్ ఏ రకంగా ఉంటాయి అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాము. సో వెల్కమ్ టు మనబడి వీడియోస్. ఫస్ట్ టైం వచ్చిన యూజర్స్ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఎన్నో మనబడి వీడియోస్ మీకు అందించడం జరుగుతుంది. సబ్స్క్రైబ్ అయ్యాక పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ లాగా వస్తాయి. సో వీడియోస్ని ఎక్కడ మిస్ అవ్వరు. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. సో స్టూడెంట్స్ బిట్స్లో జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా బిట్సాట్ 2024 అనేది రాయాల్సి ఉంటుంది. బిర్లా ఇన్స్టిట్యూట్ మనకు చాలా చోట్ల క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి వచ్చి గోవా, పిలాని, దుబాయ్, హైదరాబాద్. అలాగే ముంబైలో కూడా క్యాంపస్ ఉంది, కానీ బట్ దాని డీటెయిల్స్ అయితే పూర్తిగా మనకు ఎక్కడ కూడా దొరకట్లేదు. సో ఓవరాల్గా బిట్సాట్ గురించి తెలుసుకుంటే, బిట్సాట్ ఎగ్జామినేషన్కి ముందర బిట్స్ గురించి మనం మాట్లాడుకుంటే, బిట్స్ అనే ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అని రికగ్నిషన్ వచ్చింది. ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అంటే టోటల్గా ఇండియాలో ఉండే 10 గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ 10 ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అని ఇస్తుంది. నిఫ్ట్ ర్యాంకింగ్, నాక్ అక్రిడేషన్, ఇలా అటల్ అక్రిడేషన్ ఇవన్నీ కూడా పక్కన పెడితే ఈ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎమినెన్స్ అంటే ది హయ్యెస్ట్ ర్యాంకింగ్ అనుకోండి, ది హయ్యెస్ట్ రికగ్నిషన్ అనుకోండి. వరల్డ్ యూనివర్సిటీలో టాప్ యూనివర్సిటీస్తో ఈ 20 యూనివర్సిటీస్ ఎప్పుడు పోటీ పడుతుంటుంది. సో అలాంటి ఇన్స్టిట్యూషన్లో బిర్లా ఇన్స్టిట్యూట్ కూడా ఒకటనమాట. తర్వాత ఇక్కడ ముఖ్యంగా ఇంకొకటి విషయం ఏంటంటే, బయోసిపిఎస్ వర్టికల్ అనేది ఒక ఇన్నోవేషన్ హబ్ అనేది బిట్స్లో ఫామ్ అయింది. సో దీనివల్ల ఉపయోగం ఏంటంటే, దీనికి ఆల్మోస్ట్ 125 crores గ్రాంట్ ఉంది. అంటే ఒక లిమిటెడ్ కార్పస్ ఫండ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ అమౌంట్ని ఏం చేస్తారంటే, మీరు స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఏదైనా కొత్త ప్రాజెక్ట్స్ చేసి ఇన్నోవేటివ్గా ఉండి ఆ ప్రాజెక్ట్స్ని మీరు మార్కెట్లో లాంచ్ చేయాలి అంటే ఈ 125 crores నుంచి మీకు కొంత అమౌంట్ని అలొకేట్ చేయడం జరుగుతుంది. లేదా ఆల్రెడీ మీ దగ్గర ఒక ఎస్టాబ్లిష్డ్ ప్రోడక్ట్ ఉంది, దాన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లాలంటే ఇన్నోవేషన్ హబ్ హెల్ప్ చేస్తుంది, ప్లస్ ఫండింగ్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సో అంత మంచి క్యాంపస్ బిట్స్. ఇందాక చెప్పినట్టు ఎక్కడ కూడా మీకు ఎగ్జామినేషన్ ఫియర్ అనేది ఉండదు. ఓపెన్ బుక్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఓపెన్ బుక్ సిస్టమ్ ద్వారా మీకు ఓపెన్ బుక్స్ ద్వారా మీరు ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. మీ టైం టేబుల్ మీరే ఓన్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈరోజు నేను ఏ సబ్జెక్ట్ వినాలి, ఏ సబ్జెక్ట్ వినకూడదని. అలాగే దీంతోపాటు ఫ్యాకల్టీస్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. నాకు ఈ పలానా సబ్జెక్ట్కి, టాపిక్కి నాకు ఈ ఫ్యాకల్టీ కావాలని మీరు చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంజనీరింగ్తో పాటు మీరు ఎలెక్టివ్ కింద మేనేజ్మెంట్ కానీ, బయాలజీ కానీ, లేకపోతే ఫైనాన్స్ కానీ, ఎనీథింగ్ యూ కెన్ ఆప్ట్ అనమాట. తర్వాత ఇక్కడ 2 years చేస్తూ బిట్స్లో 2 years చేస్తూ 2 years ఫారిన్ యూనివర్సిటీ వీళ్ళ కొలాబరేషన్ ఉంది, అక్కడ మీరు నెక్స్ట్ 2 years చేసుకోవచ్చు. ఎంఎస్సీ ఆప్ట్ చేసుకుని ఇంజనీరింగ్ చేయొచ్చు, ప్లస్ ఎంఎస్సీ చేయొచ్చు. అసలు ఇట్లాంటి ఎక్స్క్లూజివ్గా ఉన్న థింగ్స్ మీకు బిట్స్లో తప్ప ఇండియాలో ఇంకా ఏ యూనివర్సిటీ కానీ, ఏ కాలేజీకి కానీ ఇలాంటి ఫెసిలిటీస్ లేదు. సో అడ్వాన్స్డ్ ఉంది. ఇవాళ రేపు యూనివర్సిటీస్ బ్లాక్ చైన్ టెక్నాలజీ అనేది తీసుకొచ్చి ఒక్కొక్క యూనివర్సిటీలో ఒక్కొక్క సబ్జెక్ట్ చూస్ చేసుకుని ఎండ్ ఆఫ్ ది అకాడమిక్ సెషన్లో వీళ్ళకి ఒక సర్టిఫికేట్ ఇస్తారు అని చెప్పి కొత్తగా వస్తుంది. ఇట్లాంటిది ప్రక్రియ బిట్స్ వాళ్ళు ఎప్పుడో స్టార్ట్ చేయడం జరిగింది. బట్ ఇట్స్ లిమిటెడ్ టు ఓన్లీ బిట్స్ క్యాంపస్. డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ బీటెక్ ఉండదు, BE అంటారు, బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్స్తో పాటు మీకు ట్రెడిషనల్ కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. దీంతోపాటు B.Pharma జాయిన్ అవ్వచ్చు. ఇందాక చెప్పినట్టు MSc జనరల్ స్టడీస్ లేదా బయాలజికల్ సైన్సెస్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ చేయొచ్చు. MScతో పాటు మీరు ఇంజనీరింగ్ కూడా చేసే అవకాశం అయితే ఉంది.
ఇక్కడ మీరు చూస్తే ఎంఎస్సీలో డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఉంటుంది. ఈ డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఫస్ట్ ఇయర్ తర్వాత మీరు ఎంఎస్సీతో పాటు ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సీలో 2 ఎలెక్టివ్స్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. బిట్స్ జాయింట్ కొలాబరేషన్ విత్ డిఫరెంట్ ఫారిన్ యూనివర్సిటీస్తో చేసుకుంది. RMIT యూనివర్సిటీ మెల్బోర్న్, లోవా స్టేట్ యూనివర్సిటీ, MS USA, యూనివర్సిటీ అట్ బఫెల్లో న్యూయార్క్ USA. సో బిట్స్లో మీరు 2 ఇయర్స్ చదివిన తర్వాత 2 ఇయర్స్ ఈ ఫారిన్ యూనివర్సిటీలో జాయిన్ అవ్వచ్చు. ఈ బిట్సెట్ అప్లై చేయాలంటే మీకు 10+2 ఇంటర్మీడియట్ 2023 కానీ 2024 కానీ పాస్ అయి ఉండాలి. పాస్ అయిన వాళ్ళకి ఖచ్చితంగా 75% అగ్రిగేట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇన్ కేస్ మీరు బీర్ ఫార్మా తీసుకుంటారంటే. అయితే ఏ సబ్జెక్ట్లో కూడా 60 మార్క్స్ కన్నా తక్కువ రాకూడదు, మినిమం 60 మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అలాగే 2023 స్టూడెంట్స్ కూడా దీన్ని అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. ఇంటర్మీడియట్లో కానీ మీకు ఫస్ట్ ర్యాంక్ వస్తే ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ +1 +2లో కలిపి మీకు బిట్సెట్ కూడా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా మీరు జాయిన్ అవ్వచ్చు. మరి బిట్సెట్ ఎగ్జామినేషన్ ఏ రకంగా ఉంటుంది? మొత్తం కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. బిట్సెట్ని 2 టైమ్స్ మీరు అటెంప్ట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్లో మీరు చేసిన తర్వాత లేదా సెకండ్ అటెంప్ట్కి వెళ్ళచ్చు, లేదా స్టార్టింగ్లో అప్లై చేసుకునేటప్పుడే 2 అటెంప్ట్స్ కావాలని మీరు అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్ అటెంప్ట్ టోటల్గా 2 అటెంప్ట్స్ చేసుకుంటాను అనుకుంటే మీకు మేల్కి అయితే 5400 అండ్ ఫీమేల్కి అయితే 4400. లేదు ఓన్లీ సెషన్ 1 ఏదైనా ఒక అటెంప్ట్ చేస్తాను అనుకుంటే 3400 రూపీస్ మేల్కి, ఫీమేల్కి 2900 రూపీస్. ఫస్ట్ సెషన్ అయిన తర్వాత నేను సెకండ్ సెషన్ మళ్ళీ అప్లై చేద్దాము అని అనుకుంటే ఎక్స్ట్రా మీరు 2000 రూపీస్ మేల్, 1500 రూపీస్ ఫీమేల్ కట్టాలి. అండ్ ముఖ్యమైన విషయం, బిట్సాట్లో ఎక్కడ కూడా రిజర్వేషన్ అంటూ లేదు. ఏ క్యాస్ట్ కానీ, కేటగిరీ కానీ, ఈడబ్ల్యూఎస్ కానీ అలాంటివి ఫీమేల్ కానీ ఏ రిజర్వేషన్ లేదు. ఓన్లీ PWD ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి మాత్రం ప్రయారిటీ అనేది ఉంటుంది, అంతే తప్ప రిజర్వేషన్ అంటూ దేనికి లేదు. కంప్లీట్గా మెరిట్ బేస్డ్లోనే మీకు అడ్మిషన్స్ అనేది జరుగుతాయి. టోటల్గా ఎగ్జామినేషన్ గురించి చూద్దాము. ఎగ్జామినేషన్ మొత్తం మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి ఒక్క క్వశ్చన్కి 3 మార్క్స్ అనేది కరెక్ట్గా రాస్తే ఉంటుంది. నెగిటివ్ మార్క్ -1 మార్క్ ఉంటుంది. దెన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ ఆర్ బయాలజీ 30 మ్యాథమెటిక్స్లో ఆర్ బయాలజీలో 40 క్వశ్చన్స్ వస్తాయి. ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ అండ్ లాజికల్ రీజనింగ్ ఏదైతే ఉంటుందో దాంట్లో 10 మార్క్స్ అండ్ 20 మార్క్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా 130 క్వశ్చన్స్ ఇంటూ 3 మార్క్స్ అంటే 390 మార్క్స్ ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా చూసి రాయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు అటెంప్ట్ చేయకపోతే ఏ క్వశ్చన్ కూడా దానికి 0 మార్క్ అని ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మెరిటోరియస్ స్టూడెంట్స్ కోసం బిట్స్ ఇంకొక ఫీచర్ అనేది తీసుకొచ్చింది. 130 క్వశ్చన్స్ మీరు ఇన్ టైంలో కానీ అటెంప్ట్ చేస్తే మీకు ఎక్స్ట్రాగా 12 క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 12 క్వశ్చన్స్ ద్వారా మీరు ఎక్స్ట్రా స్కోర్ చేసుకునే ఆపర్చునిటీ బిట్స్ అనేది ఇవ్వడం జరిగింది. దెన్ మొత్తం బిట్స్ ఎగ్జామినేషన్ అంతా కూడా ఒక లార్జెస్ట్ క్వశ్చన్ బ్యాంక్ అంటూ ఉంటుంది. ఈ క్వశ్చన్ బ్యాంక్ నుంచి మీకు డిఫరెంట్ క్వశ్చన్స్ అనేది అపీర్ అవ్వడం జరుగుతుంది. సో ఒక స్టూడెంట్కి వచ్చిన క్వశ్చన్ ఇంకొక స్టూడెంట్కి రాకుండా ఉండేటట్టుగా వీళ్ళు చాలా జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. ఖచ్చితంగా మీ ఫింగర్ ప్రింట్ అండ్ ఫోటోగ్రాఫ్ ఎంటర్ అయ్యేటప్పుడు వీళ్ళు తీసుకుంటారు. సో తీసుకొని దాని ద్వారా మీకు కావాల్సిన ఫెసిలిటీస్ అవన్నీ కూడా అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. NCERT సిలబస్ మీరు ప్రిపేర్ అయితే సరిపోద్ది. 11th and 12th సిలబస్ మోస్ట్లీ అండ్ NCERT టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది. అయితే స్టాండర్డ్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ JEE మెయిన్స్ కన్నా ఎక్కువ ఉంటుంది, JEE అడ్వాన్స్ కన్నా కొంచెం తక్కువ ఉంటుంది. కెమిస్ట్రీ మీరు NCERT బుక్స్ అయితే సరిపోద్ది. ఫిజిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ మాత్రం కొంచెం ఎక్స్ట్రాగా చదవాల్సి ఉంటుంది. బిట్సెట్ స్కోర్ రిపోర్ట్ ఇమ్మీడియట్గా మీకు అపీర్ అవుతుంది. ఎగ్జామ్ అయిపోగానే మీకు అపీర్ అయిపోద్ది. మీరు సెషన్ 1 రాస్తున్నారు, ఇమ్మీడియట్గా మీ స్కోర్ అనేది ఎంత వచ్చిందని తెలిసిపోతుంది. సో దాని ద్వారా మీరు సెషన్ 2 రాయచ్చా రాయకూడదా అనేది మీరు అప్పుడు డిసైడ్ అయితే సరిపోతుంది. దెన్ మెరిట్ లిస్ట్ అడ్మిషన్స్ ఇవన్నీ కూడా మీరు మళ్ళీ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వన్స్ మెరిట్ లిస్ట్ వీళ్ళు ఇచ్చిన తర్వాత June 1 నుంచి June 28 లోపల మీరు సపరేట్గా విత్ యువర్ ఇంటర్మీడియట్ మార్క్స్తో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. బిట్స్ క్యాంపస్ అయిన పిలాని కానీ, గోవా కానీ, హైదరాబాద్ కానీ, దుబాయ్ కానీ మీరు అప్లై చేసుకునే ఫెసిలిటీ అయితే ఉంది. ఎవరికైనా టై అయితే స్కోర్ మ్యాథమెటిక్సా బయాలజీ అని ఫస్ట్ చెక్ చేస్తారు. తర్వాత ఫిజిక్స్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి, దాంట్లో టై అయితే మళ్ళీ కెమిస్ట్రీలో ఎక్కువ ఎవరికి వస్తే వాళ్ళకి, దాంట్లో టై అయితే ఇంటర్మీడియట్ మార్క్స్ బేస్డ్ ప్రకారం చెక్ చేసి ఎవరికైతే ఎక్కువ మార్క్స్ వస్తారో వాళ్ళకి అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. దెన్ బిట్స్ ఎగ్జామినేషన్ సెంటర్ డిఫరెంట్ దగ్గర ఉన్నాయి. 1 బెంగళూరు, మనకు నియర్ బై ఉన్న ఏపీ తెలంగాణ సెంటర్స్ మాత్రమే చెప్తున్నాను. బెంగళూరు, చెన్నై, కోయంబత్తూర్, హైదరాబాద్ సిటీ క్యాంపస్ బిట్స్ క్యాంపస్లో ఉంది. ప్లస్ హైదరాబాద్ సిటీలో కూడా డిఫరెంట్ సెంటర్స్లో ఎగ్జామినేషన్ అయితే జరుగుతుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఉన్నాయి. అండ్ నియర్ బై స్టేట్ చూసుకుంటే మహారాష్ట్రలో పూణే అండ్ ముంబైలో కూడా మనకు దగ్గరలో ఉన్నాయి. దెన్ బిట్సెట్ అప్లికేషన్ టోటల్గా మనకు ఆన్లైన్ అప్లికేషన్ 14th జనవరి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది.
11th April 2024 దాకా మనకు లాస్ట్ డేట్ ఉంది. సో ఈ లోపల మీరు అప్లై చేసుకుంటే ఒక ఫెసిలిటీ అయితే ఉంటుంది సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్ని మనం చూస్ చేసుకోవడానికి. దెన్ ఏదైనా మీరు రివైజ్ చేయాలి, ఎడిట్ చేయాలన్న ఆప్షన్స్ 15th to 19th April 2024 దాకా ఇవ్వడం జరిగింది. 1st May 2024లో మీకు అలాట్మెంట్ ఆఫ్ సెంటర్, టెస్ట్ సెంటర్ అనేది జరగడం జరిగింది సిటీ ఆఫ్ ఎగ్జామినేషన్. దెన్ టెస్ట్ డేట్ స్లాట్ని మీరు 6th to 10th May 2024 లోపల టెస్ట్ స్లాట్ని యూస్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ని 15th May 2024 నుంచి మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ 21st to 26th May ఫస్ట్ సెషన్ ఉంటుంది. అండ్ 22nd May నుంచి 10th June 2024 దాకా సెకండ్ సెషన్ అయితే ఉంటుంది. ఆన్లైన్ టెస్ట్ సెషన్ మీకు 22nd to 26th June 2024 మధ్యలో జరుగుతుంది. సో 12th మార్క్స్ ప్రిఫరెన్స్ ప్రోగ్రామ్స్ 1st to 28th June 2024, అంటే మీరు అడ్మిషన్ అప్లై చేసుకుని 12th మార్క్స్ని తీసుకెళ్ళి మీ సర్టిఫికెట్ ఇవ్వడం 1st to 28th June 2024 మధ్యలో ఉంటుంది. అడ్మిషన్ రిజల్ట్స్ మీకు 3rd July 2024 నుంచి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 30th July నుంచి మీకు ఆల్మోస్ట్ ఇంకా సెషన్స్ అనేది స్టార్ట్ అయిపోతాయి, క్లాసెస్ స్టార్ట్ అయిపోతాయి. 1st August 2024 నుంచి మీకు సెమిస్టర్ ఎగ్జామినేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అండ్ ముఖ్యంగా ఎగ్జామినేషన్ ఫీజ్ ఇందాక చెప్పుకున్నాము. దాంతోపాటు మీరు ఫీజు తీసుకుంటే మీకు మొత్తం 4 years కంప్లీట్ అయ్యేసరికి 20 lakhs నుంచి 25 lakhs దాకా ఖర్చు అవుతుంది. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ ఎదర్ కంపారిటివ్లీ విత్ అదర్ ఇంజనీరింగ్ కాలేజెస్ లేదా అదర్ యూనివర్సిటీస్తో కంపేర్ చేస్తే. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ చాలామంది అయితే దీన్ని ప్రిఫర్ చేయరు. అయితే దీంట్లో ఇంకొక ఆపర్చునిటీ ఏంటంటే, ఇన్ కేస్ మీకు కానీ బిట్స్లో కానీ అడ్మిషన్ రిపోర్ట్ వస్తే ఎడ్యుకేషనల్ లోన్స్ ఇవ్వడానికి చాలా ప్రైవేట్ బ్యాంక్స్ కానీ నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ ముందుకు వస్తాయి. సో మీరు ఆ చదివిన రోజులు తర్వాత చదివిన ఒక 1 or 2 years దాకా మీరు లోన్ కట్టాల్సిన అవసరం లేదు. వన్స్ మీకు జాబ్ వచ్చిన తర్వాత ఈ లోన్ రీపే చేయొచ్చు. ఆ లోన్ రీపేమెంట్ కూడా చాలా ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. దెన్ దీంతోపాటు స్కాలర్షిప్ అనేది కాలేజ్ వాళ్ళు ఇవ్వడం కూడా జరుగుతుంది. 100% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ 1% స్టూడెంట్స్కి, తర్వాత 2% స్టూడెంట్స్కి 40% స్కాలర్షిప్ అనేది ఇవ్వడం జరుగుతుంది మెరిట్ అవార్డ్ స్కీమ్ ప్రకారం. దీనికి మీరు అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు, ప్రతి ఒక్కరికి ఇవ్వడం జరుగుతుంది. లేదు మీరు ఇన్ కేస్ ఒకవేళ మెరిట్లో కాకుండా నాన్ మెరిట్ స్కీమ్లోకి వెళ్తే టాప్ 3% స్టూడెంట్స్కి 80% ట్యూషన్ ఫీ వస్తుంది. నెక్స్ట్ 6% స్టూడెంట్స్కి 40% ట్యూషన్ ఫీ, నెక్స్ట్ 12% స్టూడెంట్స్కి 25% ట్యూషన్ ఫీ, అండ్ నెక్స్ట్ 6% స్టూడెంట్స్కి 15% ట్యూషన్ ఫీ ఇవ్వడం జరుగుతుంది. సో స్కాలర్షిప్స్ అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడమే జరుగుతుంది. కాబట్టి మీకు ఎక్కడ కూడా ప్రాబ్లం అనేది ఉండదు. అండ్ అడ్మిషన్ ఫీ ఏదైతే సపరేట్గా ఉంటుంది, అడ్మిషన్ ఫీని మాత్రం వాళ్ళు దీంట్లో వేవ్ చేయరు అని చెప్పేసి చెప్పడం జరిగింది. తర్వాత ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద క్యాండిడేట్స్ టు అక్వైర్ ది స్కిల్స్ బిఫోర్ అపియరింగ్ ఇన్ ద టెస్ట్ అండ్ ఇన్స్టిట్యూట్ కెనాట్ టేక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద సేమ్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ మార్నింగ్ 9 AM to 12 మధ్యలో అండ్ 2 PM to 5 మధ్యలో ఉంటుంది. 2 సెషన్స్లో మనకు ఉంటుంది. అండ్ ముఖ్యంగా బిట్సెట్ అప్లికేషన్ మీకు పేమెంట్ కానీ అప్లికేషన్లో కానీ ఎనీ ఇష్యూస్ వస్తే admn.payment@pilani.bits-pilani.ac.in లేదా bits@pilani.bits-pilani.ac.in సంబంధించి పేమెంట్ ఇష్యూస్, అప్లికేషన్ ఇష్యూస్ సంబంధించిన మెయిల్ ఐడింగ్లో మీరు ఇచ్చుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా మీకు బిట్సాట్ సంబంధించిన ఫీచర్స్. బిట్సాట్ సంబంధించిన సిలబస్ అయితే నేను ఇప్పుడు చూపిస్తున్న మీకు డాక్యుమెంట్ డిస్క్రిప్షన్లో ఉంటుంది కాబట్టి ఆ సిలబస్ని అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇదే డాక్యుమెంట్లో మీకు బిట్స్లో ఎలా అప్లై చేయాలి, అప్లై చేసేటప్పుడు వచ్చే ఎర్రర్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత మన సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి, డీటెయిల్స్ ఎలా ఫిల్ చేయాలి, సబ్మిషన్ అనేది ఎలా చేయాలి, ఓటీపీస్ ఏ రకంగా వస్తాయి అని పూర్తి డీటెయిల్స్ కింద వీళ్ళు ఎండ్ టు ఎండ్ ప్రాసెస్ ప్రింట్ స్క్రీన్స్ తీసి ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు ఈ డాక్యుమెంట్ కూడా చూడండి. అండ్ బిట్స్ క్యాంపస్ అండ్ తర్వాత వాళ్ళు ఇచ్చిన ఫొటోస్ అండ్ రెలవెంట్ థింగ్స్ అన్ని కూడా అదే డాక్యుమెంట్లో ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ ఖచ్చితంగా బిట్సాట్ అనేది ఒక ప్రీమియం ఎగ్జామినేషన్. ఇంటర్మీడియట్ రాస్తున్న ప్రతి ఒక్క స్టూడెంట్స్ ఖచ్చితంగా ఐఐటి జేఈతో పాటు ఇట్లాంటి ప్రీమియం ఇన్స్టిట్యూట్స్లో కూడా జాయిన్ అవ్వాలంటే ఖచ్చితంగా రాయాల్సిన ఎగ్జామినేషన్ బిట్సాట్. ఇన్ కేస్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో పెట్టండి. వీలైనంత వరకు వాటికి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.